బీరకాయ వంకాయ చట్నీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. పాతకాలం పద్ధతిలో బీరకాయ వంకాయ చట్నీ రెసిపీ. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రెసిపీ చేయడానికి ముందుగా బీరకాయ, వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో ఇలా రోట్లోనే రుబ్బేవాళ్ళు. సో అది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండేది. మేము కూడా అలానే చేస్తున్నాం. ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఉడికించుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని బాగా రుబ్బుకోవాలి. కచ్చాపచ్చాగా రుబ్బిన తర్వాత కొత్తిమీర, బీరకాయని రుబ్బుకోవాలి. దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత కావాల్సి వస్తే కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా స్మాష్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. రోట్లో చేసుకుని చూడండి ఒకసారి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అండ్ తర్వాత టొమాటో, వంకాయ అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుని నీట్గా రుబ్బుకోవాలి. ఈ వంకాయ వేసిన తర్వాత జస్ట్ అలా 1 minute అలా రుబ్బుకుంటే చాలు. ఎక్కువగా రుబ్బకూడదు, ఎందుకంటే వంకాయ కొద్దిగా అలానే చిక్కాలి. అప్పుడే టేస్టీగా ఉండేది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా తోలు అండ్ కరివేపాకు, ఆనియన్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వదలాలి. తర్వాత కొద్దిగా అది వేగాక చట్నీని వేయాలి. అది కాసేపు మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్నాక టేస్టీ అయిన అండ్ హెల్తీ అయిన పాతకాలం పద్ధతిలో చేసే బీరకాయ వంకాయ చట్నీ రెసిపీ రెడీ. చట్నీని ముద్దతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.